महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 27వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. జూలై మాసానికి సంబంధించి చివరి వారం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ చూస్తే శుక్రుడు ఇక్కడ మిథున రాశిలోకి ఆయన స్వక్షేత్రం నుంచి మిత్రక్షేత్రంలోకి వస్తున్నారు. కుజుడు కూడా ఇక్కడ ఆయన మిత్రక్షేత్రం నుంచి శత్రుక్షేత్రం కన్యారాశిలోకి అడుగు పెడుతున్నారు. సో ఇక కుజ శనుల యొక్క సమసప్తమం కూడా జరుగుతుంది. శని బుధులు ఇద్దరు కూడా రెట్రోగ్రేడ్లో ఉన్నారు. సో అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం పరిశీలించినట్టయితే కనుక ముఖ్యంగా సింహం, కన్య, తుల, వృశ్చికం, సో 4 రాశుల మీదుగా కూడా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఈ విధంగా ఈ చంద్రుని యొక్క సంచారం ఆధారంగా మారిన ఈ మెయిన్ ట్రాన్సిటరీ ప్లానెట్స్ చేంజ్ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో కేతువు. 6 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి ఉంది. సో మనం అనుకున్నట్టు గత వారం కూడా చక్కగా వీళ్ళకి మంచి గ్రహాల యొక్క దిగ్బలం చాలా బాగానే ఉందని చెప్పాలి. సో అలాగే ఈ శని యొక్క 6th హౌస్ ట్రాన్సిట్ కొంచెం ఆరోగ్య సమస్యలను తీసుకొచ్చిన, శత్రు వృద్ధిని క్రియేట్ చేసిన అంతా మీ మంచిగా అనుకోండి. ఎందుకంటే అవన్నీ కూడా ఇప్పుడు సాల్వ్ చేసుకోకపోతే అనవసరంగా చికాకు తెప్పించే ఫ్యూచర్లో అన్నట్టు ఉంటాయి. సో కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా మీ మంచికే, ఎందుకంటే దాన్ని సాల్వ్ చేసుకుని ముందుకెళ్తే మీ అభివృద్ధి ఉంటుంది. సాల్వ్ చేస్తారు, ముందుకెళ్తారు, డెవలప్ అవుతారు, దానిలో నో డౌట్. అలాగే భాగ్యంలో గురుడు, అసలు మొన్నటి వరకు భాగ్యంలోనే గురుడు ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు అక్కడ శుక్రుడు కూడా ఉన్నారు, రాశ్యాధిపతి ఉన్నారు అక్కడ. మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ గురించి, ఫారెన్ ట్రావెల్ గురించి, లైఫ్ గ్రోత్ గురించి, ప్రమోషన్స్ గురించి, ట్రాన్స్ఫర్స్ గురించి ఎవరైతే ట్రై చేస్తుంటారో తప్పకుండా ఈ టైంలో శుక్ర గురుల యొక్క సంచారం మీ ఇంట శుభకార్యం జరిగే విషయాల్లో చాలా వరకు ప్లస్ పాయింట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మీ ఇంట శుభకార్యం జరిగే విషయాల్లోనూ మంచి అనుకూలమైన ఫలితాలు మనకి ఈ గురు శుక్రుల వల్ల కనిపించడం. స్పిరిచువల్ జర్నీస్, డెఫినెట్లీ స్పిరిచువల్ జర్నీస్ కొన్ని ఉండే ఆస్కారాలు ఉంటాయి. స్పిరిచువాలిటీ మీకు డెవలప్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. మీ ఎథిక్స్ని, మీ సంప్రదాయాన్ని, ఆచారాలని బాగా మీరు ఫాలో అయ్యే ఆస్కారాలు ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ చదివే వాళ్ళు కూడా చాలా చాలా కాన్ఫిడెంట్గా సాధించాల్సిన లక్ష్యం మీద మీరు ఫోకస్ పెట్టి చదివే ఆస్కారాలు ఉన్నాయి. అండ్ 9th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ పబ్లికేషన్. ఏదైతే మీరు రీసెర్చ్ వర్క్ చేస్తుంటారో దాన్ని జనాబాహుళ్యంలోకి తీసుకెళ్ళడానికి ఈ టైం మీకు మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. తప్పకుండా దాని త్రూ మీరు డెవలప్ అయ్యే ఆస్కారాలు కూడా ఉన్నాయి. అలాగే దశమంలో రవి, దశమంలో బుధుడు అద్భుతం. ముఖ్యంగా అసలు ఫస్ట్ రవి యొక్క సంచారం దశమ స్థానంలో ఉంటాం, బుధుడి యొక్క సంచారం కూడా దశమ స్థానంలో ఉంటాం. డెఫినెట్గా ఈ టైంలో వర్క్ రిలేటెడ్గా, ప్రొఫెషన్ రిలేటెడ్గా మంచి మూడ్లో ఉంటారు మీరు కూడా. ఎందుకంటే ఆ జాబ్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఈ ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా మీ పనిలో సో మీకు మీరే చూసుకెళ్ళే అలాంటి ఒక వే ఏర్పడుతుంది ఇప్పుడు. అంటే ప్రొఫెషన్ రిలేటెడ్ కూడా ఇక్కడ డెఫినెట్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి జాబులు లేని వాళ్ళు, జాబులు కావాలనుకున్న వాళ్ళకి శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్న రాశ్యాధిపతి, దశమంలో చక్కగా రవి బుధుల యొక్క కంజంక్షన్ ఉంది. ఈ టైంలో మీరు కనుక జాబ్కి ట్రయల్స్కి చేసి మంచి ఎఫర్ట్ పెట్టి ముందుకు వెళ్తే 100% ప్రొఫెషనల్ రీత్యా మీరు గ్రో అయ్యే ఆస్కారాలు ఉన్నాయి ఇక్కడ. ఇక లాభస్థానంలో కూడా కేతువు యొక్క సంచారం, ఈ రాశి వాళ్ళకి సంబంధించి లాభంలో కేతువు కూడా ఇక్కడ చాలా మంచి ఫలితాన్ని మీకు ఇస్తూ ఉంటారు. సో కేతు ఇచ్చే ఫలితం కూడా చాలా లాంగ్ రన్గానే ఉంటుంది. సో ఇక్కడ 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ప్రారంభమే లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు యోగిస్తారు, కేతు యోగిస్తారు, ఆ రాశ్యాధిపతి రవి కూడా యోగిస్తాడు. కాబట్టి ఒక వర్క్ని, ఒక రికగ్నేషన్, ఒక గుర్తింపు దిశగా, ఒక పేరు వచ్చే దిశగా నేను చెయ్యాలి అనుకునే ఒక మంచి ఫోకస్తో ముందుకెళ్ళే ఆస్కారాలు కనిపిస్తున్నాయి.
మంగళ బుధవారాల్లో చూస్తే వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ కొంచెం ఆగాలి. ఎందుకంటే ఈ మంగళ బుధవారాల్లో కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో ఇక్కడ మీకు మెయిన్గా అది మీ కాంట్రాక్ట్స్ అండ్ ప్రొఫెషనల్ వర్క్స్కి సంబంధించిన విషయాల్లో కొంత డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసే ఆస్కారాలు మనకి మంగళ బుధవారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ మంగళ బుధవారాల్లో మెయిన్ ఏంటంటే వ్యాపార రీత్యా ఎక్స్పెండిచర్ కావచ్చు, కుటుంబ పరంగా ఎక్స్పెండిచర్ కావచ్చు, ఇలాంటి విషయాల్లో కొంచెం ఎక్కువ ఫోకస్డ్గా మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ కుజుడి యొక్క వ్యయస్థాన సంచారం ఏదైతే ఉందో ఈ టైంలో కొంచెం వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలోనూ, ఫ్యామిలీ పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలోనూ కుజ శనుల యొక్క సంసప్తమం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యపరంగాన అనవసరమైన కన్ఫ్లిక్ట్ వివాద పరంగాన అనేది చూసుకోవడం అనేది చాలా మంచిది ఇక్కడ. అలాగే గురు శుక్రవారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, ఇంకా మళ్ళీ కొంత వానొచ్చి వెలిసినట్టుగా గురువారం నుంచి మళ్ళీ పర్లేదు, రాశిలో చంద్రుడు ప్లెజెంటే, శుక్రుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు, మళ్ళీ తిరిగి మీ పని మీరు చేసుకుంటారు. సో అలాగే వారాంతానికి చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం ఉంది, మళ్ళీ ఆ రాశాధిపతి కుజుడు వేలులో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కుటుంబ పరంగానో ధనపరంగానో కొంత ఖర్చు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ప్రాపర్టీస్ రిలేటెడ్గా, లోన్స్ రిలేటెడ్గా తీసుకునే ఏదన్నా లోన్స్ విషయాల్లో అయినా కొంచెం కేర్గా డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా మంచిదిగా కనిపిస్తుంది తులారాశి వాళ్ళకి. సో మెయిన్గా ఈ రాశికి వ్యయ స్థానంలో ఉన్న కుజుడి వల్ల మాత్రమే, ఈ కుజశనుల యొక్క సంసప్తం వల్ల మాత్రమే ఇబ్బందిగా ఉంది. కాబట్టి కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ దానం చేయడం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. సో చక్కగా అలాగా ఆ కందులు దానం చేయటం, అలాగే మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవటం, డైలీ సుబ్రహ్మణ్య స్వామిని చక్కగా దర్శించుకోవటం ఇంకా మంచిది. ధరణీ గర్భ సంభూతం కుజనవగ్ర శాంతి మాత్రం నిత్యం చదువుకున్న ఈ రాశి వాళ్ళకి ఇంకా చాలా మంచి ఫలితాలే ఉంటాయి. సో అలాగే వివాహాది శుభకార్యాలకి సంబంధించి చూసే విషయంలో కూడా ఫారెన్ లాంగ్ డిస్టెన్స్లో మ్యాచెస్ వెతికే వాళ్ళకి ఇది కొంతవరకు ఓకే, పర్వాలేదు. సో అలాంటి విషయాల్లో అనుకూలంగానే ఉంది. సో ఇంకా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కొంత ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు. సో గురు శుక్రుల యొక్క యుతి భాగ్యస్థాన సంచారం ఉండటం వల్ల కొంతవరకు ఎడ్యుకేషన్ రిలేటెడ్ విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.